దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. నిన్న మధుకరి సేవ ఎప్పటిలాగే గురువారం కదా, చక్కగా జరిగింది. ఆ పై వారము అంతకుముందు వారం కుదరలేదు, కానీ ఈ వారము ఉగాది అవ్వడము, అందులో గురువారము శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు చక్కగా అనుగ్రహించారు. ఇది గోశాల దుండిగల్ స్వామీజీ వారి యొక్క ఆశ్రమం అన్నమాట. కాబట్టి నా గురుచరిత్ర పారాయణం పూర్తయ్యేసరికి మేము గురువుల దర్శనాలు చక్కగా జరిగిపోయాయి. అప్పాజీ గురువు గారి దర్శనమైంది, బాలస్వామి గారి దర్శనమైంది, చాగంటి గారి దర్శనం కూడా గురుచరిత్ర అయ్యేసరికి గురుచరిత్ర మహత్యం అంత బాగా జరిగిందనమాట. గురుచరిత్ర పారాయణం పూర్తవగానే 11 మందికి అన్నదానము. ఈసారి మేము కొంత దారిలో, మిగతా కొంత ఆశ్రమంలో కూడా, స్వామీజీ వారి ఆశ్రమంలో కూడా ఇచ్చామన్నమాట. స్వామీజీ వారి ఆశ్రమం లోపల ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇదంతా లైన్ ఒక 3 గంటలైనా సుమారు పడుతుందన్నమాట వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూస్తున్నది, ఇక్కడ రక్షలు ఇస్తున్నారు. స్వామీజీ వారు పూజించిన రక్షలు ఇక్కడ ఇస్తారు. ఇక మీరు ఎదురు చూస్తున్న మన స్వామివారు ఇక్కడ కూర్చున్నారు. అప్పాజీ వారి గురువు గారు ఇక్కడ కూర్చున్నారనమాట. మాకు చక్కగా దర్శనం అయింది నిన్న. అది కూడా ఒక అదృష్టము. గురుచరిత్ర అయ్యాక శ్రీ గురు నిలయము. ఇక డైరెక్ట్గా మనము స్ట్రైట్గా వెళ్ళిపోతే తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనశాల ఉంటుంది. మేము అలా భిక్ష ఇవ్వగానే గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మేము కూడా భోజనం చేశాము, ప్రసాదాన్ని స్వీకరించాము. చాలా చాలా మహాభాగ్యం అండి. నిన్న ఉగాది కదా, అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత ఇది శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రము, దేవాలయం అన్నమాట. లోపలికి వెళ్తే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కూడా మనకు చక్కగా అవుతుంది. ఇలా చూసి తిలకించండి. మేము నిన్న ఈ దర్శనం తర్వాత కింద ఆంజనేయ స్వామిది ఒక గుహలాగా ఉంటుంది, అది కూడా వీక్షించాము. చాలా చాలా బాగుంది. భక్తులందరూ దర్శనం చేసుకున్నారు నిన్న. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. ఇంకా వైభవం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. చాలా అదృష్టమని చెప్పాలి. గురుచరిత్ర తర్వాత గురువుల దర్శనము మహాభాగ్యం అన్నమాట. మీరు కూడా వీక్షిస్తారని చెప్పి తీయడం జరిగింది. చూడండి హనుమంతుల వారు ఎంత ప్రసన్నంగా ఉన్నారో. మేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాసేపు గమనించి దండం పెట్టుకున్నాము. నవగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇక మా దర్శనం అయిపోయాక వెళ్ళిపోదాం అనుకున్నాము. అదే సమయంలో ఇక్కడ ఒక స్టాల్ కూడా చూసాము. పసుపు, కుంకుమ, గంధం, ఇలా పూజకు అవసరమైన సామాన్లు కూడా ఎవరికి కావాల్సింది వారు తీసుకుంటున్నారు. స్వచ్ఛంగా ఉండడం అనేది చాలా ముఖ్యం కాబట్టి చాలా మంచివి వీరు ఇక్కడ స్టాల్లో పెట్టారు. ఉపయోగకరంగానే ఉన్నాయి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, అలా మధ్యమంగా బాగానే ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు తీసుకోవచ్చును. గ్రంథాలు కూడా, పుస్తకశాల కూడా ఉంది. అవి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఎవరికి ఉపయోగకరం అనుకునేవి వారు తప్పకుండా తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇంకా మేము దారి బయటకు వచ్చేసిన తర్వాత భిక్ష మళ్ళీ ఇచ్చేసి వచ్చేసాం అన్నమాట. జై గురుదత్త, జై గురుదేవ దత్త.